ప్రోగ్రాంకి వచ్చి మన బొడ్డుపల్లి బాలబ్రహ్మచారి గారు మహామాయమ్మ దేవాలయంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాడు. మన హైదరాబాద్లో మంగళపల్లిలో ఉన్నటువంటి మహామాయమ్మ దేవాలయం మరి అవార్డు ఫంక్షన్కి తను రావడం అనేది చాలా సంతోషకరం. ఆయన దైవభక్తి అంటే ఎక్కువ ఆయనకు. మరి అమ్మవారు అంటే చాలా ఇష్టం. అమ్మవారి పేరు మీదే మహామాయ అమ్మవారి పేరు మీద మా ఎంఎంటీవీ అనే ఛానల్ పెట్టడం జరిగింది. మరి వారికి ఈ యొక్క సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై విశ్వకర్మ. జై విశ్వకర్మ. ఛానల్స్ ఉన్నాయి కాబట్టి మీరు అంతా ఒకటే కాబట్టి చాలా సంతోషం అండి. ఇట్లాంటి అవార్డు రావడం చాలా సంతోషం. ఎన్నోసార్లు వస్తుంది సార్? ఇది ఫస్ట్ టైం. ఇది అంటే చాలా ఈ అవార్డు ఫస్ట్ టైం. చాలా ఉన్నాయి, సగం దాంట్లో తిరుగుతుంటాం కాబట్టి. మహమ్మాయి సేవకులం, మహమ్మాయి విశ్వకర్మ ఇలా ఇలవేల్పు మహమ్మాయి దేవి. ఆమె ప్రచారం చేస్తున్నాను నేను 25 సంవత్సరాల నుంచి. ప్రతి ఒక్కరు ఆ మహమ్మాయి చేసింది అంటే ఇంటి ఇలవేల్పు, మహమ్మాయి అంటే ఇంటి ఇలవేల్పు. ఆమెను మనం ప్రసారం చేసుకుంటే మనం 64 కళలు 64 వృత్తులు ఏవైతే ఉన్నాయో ప్రపంచానికి ప్రసాదించిన విశ్వకర్మ, అవన్నీ మళ్ళీ తిరిగి పొందడానికి అవకాశం, విశ్వకర్మలకు మంచి అవకాశం అది. కాబట్టి మహమ్మాయి దేవిని మొక్కండి, మహమ్మాయి దేవిని కొలవండి, ఇంటిలో మొక్కాలనే ఉద్దేశంతో ప్రచారం చేస్తున్నాము. అది చాలామంది సక్సెస్ అవుతున్నారు. ఎన్నో వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టు ఏదో చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చెడిపోదు ఊరా వరేవరి అన్నట్టు ఈరోజు ఇష్టదైవాలను చాలామంది కొలుస్తున్నారు. కానీ ఇష్టదైవాలు కాదు, ఫస్ట్ కులదైవం కావాలి. కులదైవాన్ని కొలిచిన తర్వాత ఇష్టదైవం కొలవండి. కానీ మనం 7 తరాలు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు మనకు మంచిగా ఉండాలి అంటే చనిపోయిన మన తర్వాత ముందు చనిపోయిన వాళ్ళు తర్వాత భవిష్యత్తులో ఉన్న 7 తరాలు మనల్ని మంచిగా కొలవాలన్నా, అభినందించాలన్నా, ఆశీర్వదించాలన్నా ఇంటి ఇలవేల్పును మొక్కాలని నేను చేస్తున్న ప్రయత్నం. ప్రతి ఒక్కరు సహకరిస్తారు. 2 రాష్ట్రాల్లో మన మహమ్మాయిని ఇక్కడ తెలంగాణలో మహమ్మాయి అంటారు, ఇక్కడ ఆంధ్రాలో వచ్చేసి, తర్వాత ఇక్కడ తమిళనాడులో వచ్చేసేమో కంచి కామాక్షి అంటారు. అట్లా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుగా ఉంది. ఆ విధంగా తెలుస్తుంది. చాలా సంతోషం అంటే విశ్వకర్మలకు విశిష్ట అవార్డులు ఇవ్వడం జరిగింది. విశ్వకర్మ సేనాపతి చాలా బిరుదులు ప్రకటించడం జరిగింది. అయితే ఫస్ట్ నాకు అవార్డు ఇస్తారని చెప్పి నేను అనుకోలేదు. అంకుల్తో నేను వచ్చానమాట. వచ్చినందుకు ఇక్కడ పరిచయం చెప్పించి నేను రీసెంట్గా ఎమ్మెల్యేగా కంటెస్టింగ్ చేయడం జరిగింది తెలంగాణ జాతీయ తరఫున. అలాగే ఎంపీగా కూడా కంటెస్టింగ్ చేయడం జరిగింది. సో దానికోసం అని చెప్పేసి మాకు అవార్డు ప్రకటించారు. చిన్న వయసులో ఎంపీగా ఎమ్మెల్యేగా కంటెస్టింగ్ చేసినాను. ఇక్కడ అనుకోకుండా వచ్చినందుకు అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అవార్డులు అందరికీ ఎవరైతే ధైర్యంగా ముందుకు వస్తున్నారో వాళ్ళందరినీ ప్రోత్సహించేందుకు ఇస్తున్న అవార్డులు అందరికీ ఇట్లనే ప్రతి సంవత్సరం ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ థ్యాంక్స్. మీ పేరు? నా పేరు ఆంజనేయ. తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అనేది తెలంగాణలో 53లో స్థాపించినటువంటిది ఒక సంఘము. అప్పుడు ఏ సంఘాలు లేవు. ఆంధ్ర తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో ఏకైక సంఘము తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం. ఆ సంఘము ఒక విలువలతో కూడినటువంటి సంఘం. ఏదైనా ప్రభుత్వాలకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినామంటే, ప్రభుత్వాలు స్పందించాలంటే కూడా విశ్వబ్రాహ్మణ తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం. ఎన్నో సంఘాలు పెట్టుకుంటారు. వాళ్ళు ఏదో లాభాలు పొందుతాం, మేము సంఘాలంటే సంపాదించుకునే ఉంటామో అని అనుకుని పెట్టుకుంటారు. దానివల్ల జాతి విలువలు పోతున్నాయి. ఈ జాతి విలువలు పెంపొందడానికి జాతిలో ఎంతోమంది దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి పెద్దలందరినీ పిలిచి, మా వేద పండితులే కానివ్వండి, రాజకీయంగా ఉన్న వాళ్ళే కానివ్వండి, అన్ని రంగాల్లో వాళ్ళకి మేము ఇక్కడ పిలిచి వాళ్ళకు కొన్ని అవార్డులు ఇవ్వడం పైన 150 మందికి ప్రతి సంవత్సరం కూడా 50 మందికి తగ్గకుండా ఇదే వేదికపై మరి ఈ కంటిన్యూగా ప్రతి సంవత్సరం ఇవ్వడానికి కూడా నిశ్చయించుకున్నాం. మరి ఇటువంటి మంచి కార్యక్రమానికి పెద్ద ఎత్తున మరి కాలాతీతం అవుతున్నా సరే అందరూ కూడా మరి ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు వాళ్ళందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్పుకుంటూ జై విశ్వకర్మ. జై జై. రైట్.
ఎడిట్లో కొట్టేసింది మీకు ఫోటోలో ఏం పేరు సార్ మార్గోట్ ఇచ్చారు నెట్ ఆన్ చేయాలి అన్న ఒక్క నిమిషం వచ్చి రాలే మళ్ళీ వచ్చింది సార్ శ్రీనివాస్ రామోజీ